రికార్డ్ అవుతుంది. ఈ రోజు కాదు, నాకు మొన్న రోజు ఆగొచ్చినప్పుడే వస్తుంది అనుకుంటాను. స్కిన్ వచ్చేస్తుంది కదా, పైన మొత్తం వచ్చేస్తుంది కదా. అబ్బాయి ఎలా కాల్చుకున్నారు ఇక్కడ. ఇప్పుడు గంటలు తెచ్చేస్తారు మళ్ళీ. కాదు వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు. వెళ్ళారు, అందులో వేసుకొని వెళ్ళిపోయారు అవన్నీ. సాయంత్రం నిండబెట్టేస్తారండి అది. ఆల్రెడీ ఎండిపోయినట్టు ఎంతలు తెచ్చారా? ఎండం కాదు, నిండబెట్టేస్తారు. అవును, ఎసగదో తెచ్చారు ఏదది అందులో వేసాను. లక్ష్మి గారు ఇందాల ఈయన ఇచ్చారు కదా ఒక చేప, అది 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 ఇవ్వండి అమ్మా. హనీ లాస్ట్లో తెచ్చిచ్చాను కదా, పావులాగా ఉందన్నారు. కింద వచ్చేస్తుంది కదండి పైది, లోపల దగ్గర తింటున్నాం మనం. ఇక్కడ అక్కడ కొండ మీద తలుపులంలో గుడి కట్టారు కదా, తలుపుడి. మొన్నేమో వామం జరిగింది, నేను ఓపెనింగ్. అదే ఎక్సదంత్ కాదండి, అక్కడ మనకి ఇల్లు ఎక్వేరియంలో అమ్ముతారు కదా, కింద అంటుకుని ఉంటుంది చూసారా, వాళ్ళు రైలాగా ఉంటుంది. బాగుంటే అయితే బాగా, లేకపోతే తినడమే కదా. కాలిపోతే పడిపోతుంది. మీ వాటికి అతనే కదండి, అప్పారా కదా ఆయనే. ఆయనే అల్లుడు రావాలిరా, అందరూ ఉండాలిరా, కుర్రలు అందరూ అన్నాడు. హడావుడు చేసినట్టున్నారు కదా. నేను మొన్న వామం అయిందండి, నేను ఓపెనింగ్. హడావుడు కాదు జగన్, నేను వచ్చాడు కదా, ఎక్కడ రోడ్డు మీద పలుతారనో లేదు. అది ఈయన వైఎస్ఆర్ కదా. వైఎస్ఆర్ అయినా ఇప్పుడప్పుడు వైఎస్ఆర్ అండి. శిష్యులు అంతే అలా తీసేయండి. తెలుసా మీకు విషయం పంపించాను. అదేం కాదండి, మీకు ఉడికిపోతే విషయం లేదు, ఏం లేదంట. పచ్చి చేపలో పచ్చిగా తింటే విషయం. అవి ఇక్కడ బయట ఎక్కడ దొరికాను ఇంత లోపల. ఇందాక చేప బయట లోపలికి చూసారా, వాళ్ళని తీసి చాలా తెలిసిపోతుంది. సెంటిమెంట్ లేదు, అది బాగా పసుపుగా ఉంది, 2 ముళ్ళులు ఉన్నాయి. అది ఎలా పడితే మళ్ళీ ఒడ్డుకొచ్చింది, కొట్టుకుంటుంది. నేను తీసాను, తీస్తే అందులో కూడా బాబు అది దాన్ని తినకూడదమ్మా, దాన్ని పడిచాను. లావుగా బంతిలాగా ఉందా? బంతిలా లేదు, అది బఫర్ ఫిష్ అనే బంతిలాగా అవుతుంది, అది పట్టుకుంటే బంతి అయిపోతుంది. అది కాదు, అది అమ్ముతాడు ఎక్వేరియంలో చూసారా, అది విషయం. అది కానీ జపాన్లో చాలా అది ఉండే ఇది దగ్గర 10 సంవత్సరాలు నేర్చుకోవాలి దాని వంట. అయితే కాస్ట్లీ ఫుడ్, చాలా కాస్ట్లీ ఫుడ్. అది వండే విధానం తేడా చేస్తే మటుకు చచ్చిపోతాడు మనిషి. ఇలాంటి చేపేం కాదు కదా పడిసింది. వెరైటీగా ఉంది, అది చూసిన అది ఒకటే ఉంది అందులో మొత్తం. చాలండి ఇవి కొబ్బరి పీసులు ఈ పైకి ఉంటే ఇది ఎక్కడ తెచ్చారా? పడిసి తెచ్చారా ఏంటి? డౌటే ఉండదు, అలాంటివి అమ్ముతున్నారు రకాలు ఉంటాయి. బాగా కాలుతుంది అదే. తీసుకోండి.
ఇక ఆ చెక్క మార్చుకోండి. ఇలా కాలేదు అక్కడ పై పైన కాలిపోతే లోపల ఉంటుందండి. అందుకనే నెమ్మ చిన్న దీని మీద ఇది కూడా గట్టిమంట రావాలి. ఇదంతా ఏదో బొగ్గు మీద కాల్చినా పర్లేదు. ఇదంతా మొత్తం నైవేద్యం అంతా. పై పైన చర్మం కాలిపోతుంది కానీ లోపల మొక్కకూడదు. ఇది చిన్నదే కదా. నాదైతే మొత్తం మాడిపోయి చిరిగిపోయి అది బాగుంటుంది. పట్టుకుంటే ఇలా తిప్పండి పట్టుకుంటే ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే లేదా కాలిపోతే ఆటోమేటిక్గా తొందర తీసినట్టు అయిపోతుంది. టైం అయిపోతుంది. అదే కొద్ది పైకే ఓకే అంతే చాలు.